Hello. Hi, Pavish. Hi. Good to see you in Hyderabad. Thank you so much. Okay. This character, Prabhu character, originally need to done by Dhanushar in the earlier plan. After that, you got this opportunity. So how you feel that him, and how is the Dhanush direction? Dhanush sir direction. So, first of all, getting a character which is written by Sir for Sir is a very grateful and very big thing for me. So, I'm very, very grateful for it. And Dhanush Sir direction is very, very clear, very, very chala perfect and chala clear. And work becomes very easy for us. So, like, he didn't. Like, What are the takeaways? అంటే ఏం నేర్చుకున్నావు అంటే చాలా పేషెన్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే సార్ చెప్తారు దానికి నీడెడ్ టైం ఇస్తే అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఏది వాట్ ఎవర్ వీ డూ ఇట్ పేషెంట్లీ సార్ సేస్. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జాహ్నవి గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. Yes, అండి. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్స్తో పాటు మీరు కూడా అలాగే హీరోయిన్ లాగే కనిపిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? పోలీ ప్రొడక్షన్ ఇటువైపే ఉన్నారు. లేదండి, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అండి. మేము మూవీ గురించి మాట్లాడదాం. అదే అంటే అంటే సినిమాలు అంటే ప్రొడక్షన్ ఇటు సైడే ఉంటున్నారు కదా, ఆ సైడే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమి? నాకు అసలు అంత రాదు. వాట్ దే డూ ఇస్ కమెండబుల్ జాబ్ అండి. అది చేయలేకపోతారు. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ద అవర్స్ దే వర్క్, ద ఎఫర్ట్ దే పుట్, అది మేము చేయలేమండి. చేయలేరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి మీ బ్యానర్లో? మీకు తెలుసు కదండి, మన ప్రియదర్శి మూవీ ఉంది, కుబేరా ఉంది, దట్స్ ఇట్. నేను చేయనండి. ఓకే ఓకే. జాబిలమ్మ నీకు అంత కోపం అంటే ఇటు ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ బాయ్స్ సినిమా మొత్తం ఈ చూస్తుంటే నాకు అలా అనిపించేసింది అంతా. సో మీకు ఎలా అనిపించింది సినిమా చూస్తుంది? అసలు ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. వీళ్ళు చేసింది, ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ టు సీ ద ట్రైలర్. ఐ థింక్ వాజ్ ఎనఫ్ టు పుల్ అస్. నేను ఆల్రెడీ బుకింగ్ చేయడానికి చెప్పేశాను నా టికెట్. సో వెరీ ఎక్సైటెడ్ టు వాచ్. Feb 21st వెళ్ళి చూద్దాం అంతే. ఓకే. అనేక మాకు అంటే మీ పేరు మీ ఫేస్ చూస్తే మాకు ఏది అజిత్ గారితో చేసినటువంటి చిన్నారి తల్లి అదే వస్తుంటుంది, అంత క్యూట్గా ఉన్నారు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అసలు? The character, you're asking about the character. The character is a very soft, simple girl. I think everyone will like the character as well, and blends in very nicely with the entire friend group. జాన్వి గారు, ఎస్. అయితే ఇది ఒక లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎవరైనా ఇలాంటి లవ్ స్టోరీని Feb 14th రిలీజ్ చేస్తారు. బట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు అంటే ఎనీ పర్టికులర్ రీజన్? వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ కదా, యూజువల్ లేదు ఇది, అదే అనుకున్నారు కదా. సో వీ డోంట్ వాంట్ టు డూ ద స్టీరియోటిపికల్ యూజువల్ థింగ్ ఆఫ్ Feb 14th. ఈ థాట్ ఓకే 21st వస్తాం, 21st వస్తున్నాము. అంటే it's not just about that Valentine's Day stereotype kada, inkundi dantlo. So you watch it and you see, because they also said rightly, family ton kuda ravandi, friends ton ravandi, come, it's a joint film, watch together, enjoy it together. So it's about the cinema. So 21st undani, 14th undani, whatever the date is, movie is movie. సో అంటే ప్రజెంట్ ట్రెండింగ్గా లవ్ స్టోరీస్ ఎట్లయితే రన్ అవుతున్నాయి యూజువల్గా సేమ్ యాజ్ యూజువల్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మూవీ మీరు చూసే ఉండొచ్చు. నేను ఫుల్లీ చూడలే ఇప్పుడు దాకండి. సో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఆన్ 21st. ఐ ఆల్సో నో వాట్ ద స్టోరీ ఇస్. అది యూజువల్ ఉంటుందా, అన్యూజువల్ ఉంటుందా, జాలీగా వస్తాను, జాలీగా పోతాను. సో అంటే డబ్బింగ్ మూవీస్ కావచ్చు, ఇట్లాంటి మూవీస్ ఒక 1 or 2 daysకి మించి మన తెలుగు థియేటర్స్లో, అంటే పెద్ద స్టార్స్ తప్ప, అంటే ధనుష్ గారు డైరెక్టర్ కావచ్చు కానీ ఆయన హీరో కాదు. సో పెద్ద స్టార్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ స్టార్స్, వాళ్ళ మూవీస్ ఒక 2-3 days రన్ అవుతున్నాయి తప్ప స్మాల్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా వెళ్ళట్లేదు. సో ఈ మూవీ మీద మీరు ఎంత స్కోప్తో ఉన్నారు, హోప్తో? ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. అలా ఏం లేదండి, పెద్ద హీరో స్మాల్ హీరో, ఎవ్రీబడి వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్, రైట్? సో ఇట్ కమ్స్ డౌన్ టు కంటెంట్. ఇప్పుడు ఆడియన్స్ కూడా కంటెంట్ ఇస్ కింగే ఫాలో చేస్తున్నారు. మూవీలో కంటెంట్ ఉంది, మీకు నచ్చితే అది ఎన్నైనా రోజులు రన్ అవుతుంది. సో ఇట్స్ నాట్ 3 days or 1 day or 2 days. ఇట్ విల్ రన్ ఇఫ్ ఇట్స్ గుడ్, అండ్ ఐ థింక్ దట్ మూవీ విల్ బి వెరీ సూపర్. ఓకే. అనిక గారు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ధనుష్ గారు? డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? To work with Dhanush sir, automatically you learn a lot from him, from being around that workspace. He's somebody who's very
good in multitasking as well. He'll be doing cinema, like the choreography, direction, writing lyrics, all of that at the same time. So being around that space, you'll in general learn a lot. And working with him was, it's such a big opportunity to start with. And it was really fun more than anything because we have a huge cast as well. And he was very involved with making sure we're all okay and we're having fun also. So it was really nice. జయాని గారు, ఎవరైనా కూడా సినిమా బాగుంది అనే ఒక టాక్ వినిపిస్తే బిజినెస్ చేస్తుంటారు, దాన్ని చేస్తుంటారు. అంటే కనీసం మీకు ఈ సినిమా గురించి తెలియదు కదా, అంటే బిజినెస్ జరిగిద్దా జరగదని తెలియకుండానే ఇలా ఎలా తీసేసుకుంటారు? బేసిక్ అంటే తెలిసి ఉంటుంది కదండి, అంటే ఆబ్వియస్లీ తెలిసి ఉంది, అందుకే చేసుకుంటాము. అండ్ ధనుష్ సార్ డైరెక్షన్ ఉంది, మీరే ట్రైలర్ నుంచే మీకు ప్రామిస్ కనిపించేస్తుంది కదా, మాకు దానిపైన కొంచెం ఇంకా తెలిసి ఉంటుంది. సో అంతే. అంటే నెక్స్ట్ కుబేరా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇట్స్ నాట్ లైక్ దట్ ఓన్లీ కదా అండి, అది దట్స్ నాట్ సమ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, అది చేస్తున్నారంటే ఇది కూడా చేయాలి. మాకు నచ్చింది అందుకే తీసుకున్నాం అంతే. మాకు లైన్ నచ్చింది, మాకు వైబ్ నచ్చింది, టోన్ నచ్చింది, తీసుకున్నాము. అండ్ ఇట్స్ యంగ్ టాలెంట్, ఆల్వేస్ ప్రమోట్ యంగ్ టాలెంట్. Hi Anika. Hi Anika. So you're the senior in the whole batch as an actress. So, and Dhanush being a millennial directing the film with the love story of a Gen Z, what are the inputs you people have given to him being a Gen Z generation, and what are the inputs he has taken from you guys? Dhanush sir in general, before we started shooting itself, we had workshops where he would talk to us about how our lives are. He's very involved, like he would listen to what we have to say. And if it's certain dialogues and all, he'd be like, would you guys talk like this? Is this something that you'd use in your day-to-day language? So he's taken inputs like that from us. But the rest, everything, not just with us, I think Dhanush sir is somebody who observes general people a lot. So he didn't really need a lot of input from us, but whatever we've given him, he's taken it very nicely. Yeah. Pavish. Yeah, hi Pavish. This is Rani. First of all, Dhanush sir direction ఎలా ఉందో రాయన్తో చూసాము. So any special moments on sets? Special moment, and like I worked under Dhanush sir, an assistant director for about 4 to 4.5 years. So I was always inspired by him and I always idolize him. So that person coming and telling me action and cut is a very, very big thing for me. So I feel that is one of my, like the first action and the first cut he told me is very, very memorable for me. Ramya. Yeah. It is a usual story. Tagline itself shows it. And when coming to your role, any specific thing, and when they come to and narrate you the story, so what did you notice about your role? First of all, I became an actor by mistake. I mean, sir wanted to meet me. He saw my dance and that's how he identified me. And so he narrated. I didn't get an opportunity to listen to the entire story because I was cast last. But he explained my character and I absolutely loved it. There were two reasons why I had to do this film. One, because the character is very beautiful, and the next big reason is Dhanush sir is directing it, and what more could somebody ask for? I mean, first film directed by Dhanush sir was an amazing experience. And yeah, she's a very soft, bubbly and very giving as a character. So that's what I loved about that particular character. And yeah, as you can see in the trailer and poster, it's a usual love story, but you can expect some unusual events happening. All the best. Thank you. జాన్వి గారు, అంటే ఈ జాబిలమ్మ నీకు అంత కోపంతో పాటుగా ఇంకో 3 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. దెర్ ఇస్ రామం రాఘవం, దెర్ ఇస్ డ్రాగన్ అండ్ బాబు. సో ఈ 4 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ జాబిలమ్మని అంటే ఈ ఫిలిం స్పెసిఫిక్ ఫిలింని ఆడియన్స్ ఒక ఫస్ట్ చాయిస్గా నిలపడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ అలా ఏం లేదు. వాట్ ఎవర్ దే వాంట్ టు వాచ్ వాళ్ళు చూస్తారు అల్టిమేట్లీ. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ హౌ కన్విన్స్ దే ఆర్ టు వాచ్ సంథింగ్ దట్స్ ఫన్ లవింగ్, లైట్, హ్యాపీ, అదే మాట ఉంది. సో ఐ థింక్ బేస్డ్ ఆన్ కంటెంట్ చూస్ చేసి చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్, ఆల్ ద 4 films హ్యావ్ లిటిల్ డిఫరెంట్ జానర్స్ ఆర్ డిఫరెంట్ స్పేస్ దట్ దే ఆర్ ఇన్. ఇది ఒక దిస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్పేస్. సో ఆ స్పేస్ నచ్చితే వాళ్ళు వచ్చి చూస్తారు. సో ఐ హోప్ దట్ ఎవ్రీబడి లైక్స్ ఇట్ బికాజ్ ఒక యూనివర్సల్ స్పేస్ లాగా ఉంది. ఒక లవ్ స్టోరీ విచ్ వీ ఆల్ లవ్, దట్ ఆల్సో విత్ సమ్ డ్రామా, విత్ సమ్ ఎమోషన్, విత్ సమ్ రొమాన్స్. సో వై నాట్?
ఇంకా ఇట్స్ వెరీ యంగ్, ఇట్స్ అ న్యూ ఫ్లేవర్. సో ఆ స్పేస్లో ఉంటే దే విల్ క్యాచ్ దట్. Hello, Pavish. I'm Bhavya. So, Pavish, this is your debut movie, right? So, we have been seeing Dhanush sir in several love story movies. So, you might be worried or you might be nervous about the character or the love stories you need to perform as a debut actor. So, what was the first practice you have done after listening to this story? So Dhanush sir clearly told me not to practice acting at all. He said, "Don't learn. Come with a very clear mindset to the set." The only thing he told me is to watch 4 films again and again, which is Velaila Patta, which is Raghuvaran B.Tech, and Tiruchitrambalam, Uttamaputhiran, and Thiruvilayadalarambam. So this film, he told me to catch that body language and learn that body language, dialogue delivery, and everything. That is the only homework I did for the film. Pavish, hi. This is Sharad. And whenever a person coming from family already into the acting or movies, I think you are from Dhanush Gari family, right? So how responsible it's to you? అంటే you'll have more focus about all కదా, అందరి మీద నీ ఫోకస్ ఉంటుంది కదా. So how it be a challenge? I'm sorry, this family related question I'm not comfortable answering. I'm very No, you have more focus, right? From all the people while you are coming to the movies, everyone's focus is on you, right? So how you take that? No, I mean, I never like, I couldn't see that focus. I thought, I always think all are same, and that's how we've been treated in sets also. So you worked with Dhanush Garu like for 4 movies as assistant director, right? What you have keenly observing him from any on the sets, or how he will take the shots, everything on working experience? No, there is a lot to learn from Dhanush sir. If you're in that space of Dhanush sir, you'll learn a lot of things. But one thing I want to learn from Dhanush sir is his capability to learn and work. He keeps working. Like morning he'll shoot another film, and evening he'll come shoot this film, and night he'll go for composing, and again morning he'll come, and like all of us he'll direct all of us, and it's not a easy thing to do at all. So I really learned that, and I learned like how much ever you learn, there is more to learn. So that is one thing. How's the response there in Tamil? I think எப்படி இருக்கு இதெல்லாம்? I'm very it's all very new for me. Okay. And so now it's very all very new for me, very exciting for me. So thank you. All the best. Thank you so much. Pavish. మీరు ఇప్పుడు మాట్లాడుతూ ధనుష్ గారి 4 మూవీస్ చూడమని చెప్పారు, బాడీ లాంగ్వేజ్ కోసం అన్నారు కదా. అట్లా ఎక్కువగా చూసినా కూడా స్క్రీన్ మీద ధనుష్ కనిపించే అవకాశం ఉంది కదా. సో ఆ కేర్ ఏమన్నా తీసుకున్నారా? Question understand. You said Dhanush said Raghuvaran B.Tech and like 4 movies you watched. So on screen we will watch Dhanush acting. Oh, it's like that. Yeah. Oh, that is a very, very big compliment, I think. Thank you so much. But he, all the scenes he'll act. Did you imitate Dhanush on screen? Yes, he'll act and show every scene. Before every scene, he'll act and show every scene. I'll try to imitate it. That's it. Okay. Yeah, hi Pavish. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంది, సాంగ్ ఉంది. సో ఇందులోకి వెళ్తే, కథలోకి వెళ్తే టైటిల్ పెద్దగా ఉంది కదా, టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీ జాబిలం ఎవరు? రియల్ లైఫ్లో జాబిలం ఉందా లేదా? అది చెప్తే చాలా 21st థియేటర్కి రారు. 21st థియేటర్కి రండి. రియల్ లైఫ్ లేదండి, అలాగా ఎవరు లేదండి. అనిక, ఒక సినిమాలో లీడ్ రోల్స్ అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో ఈ మూవీలో అందరూ కూడా ఈక్వల్ స్పేస్తో కనిపిస్తున్నారు. యాక్చువల్గా ధనుష్ సార్ సినిమాలు అంటేనే ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ మూవీలో మీకు కాంపిటీషన్గా ఎవరైనా ఫీల్ అయ్యారా మీరు? డిడ్ యూ ఫీల్ ఎనీ క్యారెక్టర్? Absolutely not. Because in this film, everybody has their own space. It's not like anybody was fighting for space. And Dhanush sir curated the script in a way where we all had our space to shine, perform, and do it. So there was no competition of any sorts at all. No, not like fighting. So when we see others' characters, so we feel jealous, no? So if there is possibility to do that character, so I will like that.
Not really. There are characters that I like. For example, I really like Matthew's character. I like Venki's character. I like their characters, but I'm not jealous per se, or like I want to do it. I'm very, very satisfied with the character that I've gotten. Rabia gar, as many of the people are asking about the cast, who looks as a main roles in the movie, right? So there is a chance that we need to get highlighted in the movie. So what are the precautions you have taken to get highlighted in through this movie? I didn't get it. Did you want to get highlighted in terms of your No. Sir has he wanted certain looks and he wanted each character to be in a way. And I'm just there to imitate that and just do my job as Sir says. That's it. I didn't try anything. Venkatesh Gar, this is Kirti. Actually, when Dhanush sir came to you and narrating the story, what was your experience and how do you feel, whether I could do it or not? How do you feel about the narration and everything? As Bhavish said, even I was working with Dhanush sir as an assistant director for 3.5-4 years. So AD first, then actor, shock, first reaction. And dream come true. First I couldn't process. Then eventually when we started shooting is when reality hit me. And slowly I was trying to not disappoint him. That was my eventual goal, because he has expectations in me. So that was the primary goal. That's what I felt. And Ramya, how they have casted you, means like how your auditions went through with the Dhanush sir, and how did you get the chance in this particular movie? Okay, so there was no audition as such. But as Anika said, there were workshops that were held. So I was a corporate professional and I'm a dancer. I dance and I'm a dancer by passion. So I post my videos on Instagram. Sir, by God's grace, when he was scrolling, he just came across my profile and he saw me dancing and he told me that he thought that my eyes were very expressive. So he wanted to, check with me if I was interested in acting. I was in complete shock because I was not looking out for opportunities as such, but I was in complete shock. I even told sir, I don't have any acting experience as such. I don't know how I'm going to pull it off. He said, I have full confidence. I will guide you. And honestly, with his guidance and whatever he, acted and showed, I just tried to replicate it. And I think I have done a decent performance. That's how I landed in this film. Bhavish and Anika, the trailer is very breezy entertainer. So I love your chemistry, which is really on what the make films in relies on. So how did you prepare the roles? Both are very looking cute. Chemistry. I think the reason for it is a workshop, and our workshop ulla maaku oka friendship undi. So our friendship anniki it's the base for everything is what I feel. Okay. Your last question, please. Bhavish. தனுஷ் சார்து முதல் படம் துள்ளுவதோ இளமை பார்த்துருக்கீங்கள, அதில் ஒரு சின்ன மெசேஜ் இருக்கும். அது ஒரு யூத்ஃபுல் லவ் ஸ்டோரி தான். கடைசியில் நம்ம பார்த்தோம்னா ஒரு சின்ன மெசேஜ் இருக்கும். லவ் மேலே ஒரு சின்ன மெசேஜ் கொடுத்தோம். அந்த மாதிரி ஏதாவது மெசேஜ் நீங்கள் கொடுக்குறீங்களா இந்த மூவி? இல்லை, மெசேஜ்னு ஒன்றும் இல்லை இந்த படத்தில். லைக் ஜாலியாக என்ஜாய் பண்ணிட்டு போகிற மாதிரி ஒரு படம் தான். இட்ஸ் தேட்டருக்கு நீங்கள் ஜாலியாக ஒரு 2 hours 2.5 hours என்ஜாய் பண்ணிட்டு போகலாம். மெசேஜுங்கிற மாதிரி நான் அந்த படத்தில் ஒன்றுமே பண்ணல. పవిష్, ఆ ధనుష్ మూవీస్లో 3 అనేది చాలా స్పెషల్ మూవీ ఆయనకి. సో దాని స్టోరీ కూడా ఆయన రాశారు, దీన్ని డైరెక్షన్ కూడా చేశారు. ఆ 3కి ఏమైనా మించి దీనికి ఉంటుందా? గుర్తు చేసుకోవచ్చా 3 మూవీ చూసినప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే? లేదు, 3 ఒక కల్ట్ క్లాసిక్. అది లవ్ స్టోరీ, అది ఒక కల్ట్, అది ఒక క్లాసిక్. సో అది నాకు చెప్ప, ఐ మీన్ ఐ డోంట్ నో హౌ టు టెల్, బట్ ఇఫ్ యూ గైస్ ఫీల్ ఇట్, మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్. Yeah. Thank you so much to all the media, and we wish all the very best to the whole team of Jabilamma Neeku Anta Kopama. So February 21st na theaters lo kalusukundam. Thank you so much.